మనం తెలుసుకునే రాజనీతి శాస్త్రంలో 12 పాఠ్యాంశాలు. ఇందులో రెండవ పాఠ్యాంశమైన రాజ్యం లేదా స్టేట్ అనే పాఠం గురించి ఈ క్లాసులో మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మన సబ్జెక్ట్ అయిన రాజనీతి శాస్త్రం గురించి క్లుప్తంగా మనం పరిచయం చేస్తాం. మానవుడు ఇతర జంతువులతో పాటు ప్రారంభంలో జంతు జీవితాన్నే గడిపాడు. మనుషులకు సహజంగా ఉండే లక్షణం ఏంటంటే కలిసి జీవించాలి అని కోరుకోవడం. ఇది మానవులందరికీ ఉండే ఒక సహజమైన లక్షణం. కలిసి జీవించాలి అని కోరుకోవడం వల్ల మనుషులందరూ కలిశారు. ఇలా మనుషులు కలవడం వల్ల సమాజం అనేది ఏర్పడింది. తను విడిగా బతికేటప్పుడు తనకు నచ్చిన విధంగా మనిషి బతికేవాడు. అంటే విశృంఖలమైన అపరిమితమైన స్వేచ్ఛను మనిషి అనుభవించాడు. ఎప్పుడైతే సమాజం రూపంలో మనిషి కలిశాడో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక క్రమబద్ధమైన ఒక ప్రవర్తనావళితో కూడిన జీవితాన్ని ప్రతి మనిషి గడపాల్సి. మనుషులందరూ పాటించవలసిన నియమాలను సమాజం ఆచార సంప్రదాయాల రూపంలో అమలుపరిచింది. కానీ వీటిని తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ సమాజంలోని వ్యక్తులు ఉల్లంఘించడం అతిక్రమించడం ప్రారంభం. ఈ కారణంగా సమాజంలో అందరి ప్రయోజనాలకు భంగం కలగడం స్టార్ట్. అలా కాకుండా అందరి ఉమ్మడి ప్రయోజనాలకు లోబడి మాత్రమే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేలా చూడడానికి సమాజానికి శిక్షించే అధికారం లేదు. ఈ కారణంగా కొన్ని నియమాలను రూపొందించి ఆ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న ఆ నియమాలకు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైతే వాటిని ఉల్లంఘిస్తారో వాళ్ళని శిక్షించడానికి ఒక వ్యవస్థను మళ్ళీ వ్యక్తులు ఏర్పాటు చేస్తారు. రాజ్యం. సమాజానికి శిక్షించే అధికారం లేదు, రాజ్యానికి శిక్షించే అధికారం ఉంది. మానవ జీవితంలో నేడు మనం చూస్తున్న పురోగతి అంతా ఈ రాజ్యం అనే వ్యవస్థ కారణంగానే మనం పొందగలిగాం. అంతంలో ఇటువంటి అతిశయోక్తి లేదు. అందుకే రాజనీతి శాస్త్రం రాజ్యంతో ప్రారంభమై రాజ్యంతో ముగుస్తుంది అనే ఒక నిర్వచనం కూడా వచ్చింది. అంటే రాజనీతి శాస్త్ర అధ్యయన ఆది అంతాలు రాజ్యమే అని గార్నర్ పండితుడు పేర్కొన్నారు. రాజ్యం అనే ఇరుసు చుట్టూ రాజనీతి శాస్త్రం పరిభ్రమిస్తుంది అనే ఒక మాట కూడా ఈ కారణంగానే వచ్చింది. కాబట్టి మన సబ్జెక్ట్ అయిన రాజనీతి శాస్త్రంలో అతి ప్రధానమైన అంశం రాజ్యం కాబట్టి మనం రాజ్యం అనే పాఠ్యాంశంతో ఈరోజు క్లాసుని ప్రారంభిస్తాం. రాజ్యానికి 4 ప్రధాన లక్షణాలు ఉంటాయి. అవి 1 ప్రజలు, పాపులేషన్. 2 ప్రదేశము లేదా భూభాగము, టెరిటరీ. 3 ప్రభుత్వము, గవర్నమెంట్. 4 సార్వభౌమాధికారము, సావర్నిటీ. ఇది కాకుండా 5వ లక్షణంగా అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణాన్ని ఇటీవల కాలంలో న్యాయశాస్త్రవేత్తలు రాజ్య లక్షణంగా పేర్కొంటున్నారు. కానీ ఈ 4 ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము ఈ 4 మౌలిక లక్షణాలు ఉంటేనే దాన్ని మనం రాజ్యం అని పిలవాలి. రాజ్యానికి నిర్వచనాలు.
ఆ నిర్వచనాలు ఏంటో చూద్దాం. వుడ్రో విల్సన్ అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ధ ప్రభుత్వం గల ప్రజలే రాజ్యం అని రాజ్యాన్ని నిర్వచించారు. ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ధ ప్రభుత్వం గల ప్రజలే రాజ్యంగా వుడ్రో విల్సన్ రాజ్యాన్ని నిర్వచించారు. లంట్స్లీ అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త ఒక నిర్దిష్ట భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితులైన ప్రజలే రాజ్యంగా రాజ్యాన్ని నిర్వచించారు. గార్నర్ అనే రాజనీతి శాస్త్రవేత్త ఒక నిర్దిష్ట భూభాగంలో శ్రీనివాసులై ఉంటూ ఒక వ్యవస్థాపిత ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న స్వతంత్రత గల ప్రజా సముదాయమే రాజ్యం అని నిర్వచించారు. ఈ నిర్వచనాల్లో గార్నర్ ఇచ్చిన నిర్వచనాన్ని సమగ్రమైన నిర్వచనంగా భావిస్తారు. కారణం ఏంటి అంటే రాజ్యానికి ఉన్న 4 లక్షణాలు గార్నర్ నిర్వచనంలో. ఉదాహరణకు వుడ్రో విల్సన్ నిర్వచనం కానీ లంట్స్లీ నిర్వచనం కానీ ఎందుకు గార్నర్ నిర్వచనం అంత సమగ్రమైంది కాదో చూద్దాం. రాజ్యానికి ఉండాల్సిన 4 లక్షణాలను ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. అవి 1 ప్రజలు, 2 ప్రదేశము, 3 ప్రభుత్వము, 4 సార్వభౌమాధికారం. ఈ 4 లక్షణాలు లంట్స్లీ నిర్వచనంలో ఉన్నాయా లేదా మనం గమనిస్తే ఒక నిర్దిష్ట భూభాగము రాజ్యం యొక్క 2వ లక్షణం ఇందులో రాజకీయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఉండడం. అంటే 3వ లక్షణమైన ప్రభుత్వం అనేది కూడా లంట్స్లీ నిర్వచనంలో ఉంది. ప్రజలు రాజ్య లక్షణాల్లో మొదటి లక్షణం ఉంది. అంటే ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వం అనే 3 లక్షణాలు లంట్స్లీ నిర్వచనంలో మనకు కనపడుతున్నాయి. కానీ అతి ముఖ్యమైన సార్వభౌమాధికారము అనే లక్షణం మనకు లంట్స్లీ నిర్వచనంలో కనపడడం లేదు. ఇక 2వ నిర్వచనమైన వుడ్రో విల్సన్ నిర్వచనాన్ని చూద్దాం. ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ధ ప్రభుత్వం గల ప్రజలే రాజ్యంగా వుడ్రో విల్సన్ రాజ్యాన్ని నిర్వచించారు. ఒక నిర్దిష్ట భూభాగము రాజ్యం యొక్క 2వ లక్షణమైన ప్రదేశాన్ని అది సూచిస్తుంది. శాసనబద్ధ ప్రభుత్వము రాజ్యం యొక్క 3వ లక్షణాన్ని ఇది సూచిస్తుంది. ప్రజలు రాజ్యం యొక్క మొదటి లక్షణం కూడా ఇందులో ఉంది. కానీ 4వ లక్షణమైన సార్వభౌమాధికారం అనే అంశం ఈ వుడ్రో విల్సన్ గారి నిర్వచనంలో మనకు కనపడడం లేదు. ఇప్పుడు గార్నర్ నిర్వచనం ఎందుకు సమగ్రమైనదో మనం గమనిద్దాం. ఒక నిర్దిష్ట భూభాగంలో అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక వ్యవస్థాపిత ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి ప్రజా సముదాయమే ప్రజలు, వీళ్ళు స్వతంత్రత కలిగి ఉన్నారు అంటే సార్వభౌమాధికార లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఒక నిర్దిష్ట భూభాగంలో శ్రీనివాసులై ఉంటూ ఒక వ్యవస్థాపిత ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న స్వతంత్రత గల ప్రజా సముదాయమే రాజ్యం. ఈ గార్నర్ నిర్వచనంలో రాజ్యానికి ఉన్న 4 లక్షణాలైన ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం అనే 4 లక్షణాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి రాజ్యానికి ఉన్న పై నిర్వచనాల్లో గార్నర్ గారు ఇచ్చిన నిర్వచనాన్ని అత్యంత సమగ్రమైనదిగా. ఇప్పుడు మనం రాజ్య లక్షణాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాజ్యానికి 4 ప్రధానమైన లేదా మౌలికమైన లక్షణాలు ఉన్నాయి. 1 ప్రజలు పాపులేషన్, 2 ప్రదేశము టెరిటరీ, దీన్నే భూభాగము అని కూడా మనం పిలుస్తాం. 3వది ప్రభుత్వము గవర్నమెంట్, 4 సార్వభౌమాధికారము సావర్ణితి. ఇవేంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజలు, రాజ్యం ప్రజల కోసమే ఏర్పడింది. ప్రజలు తమలో ఉన్న కలిసి జీవించాలనే సహజమైన లక్షణం కారణంగా సమాజంగా ఏర్పడ్డారు. ఆ సమాజం కారణంగా
తాము ఆశించిన ప్రయోజనం నెరవేరకపోవడంతో ప్రజలు రాజ్యం అనే వ్యవస్థను ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాజ్యం ప్రజల చేత నిర్మించబడిన సంస్థ. రాజ్యం ప్రజల కోసమే ఏర్పడింది కనుక ప్రజలు లేని చోట రాజ్యం ఉండదు. ఉదాహరణకు ప్రజలకు నివాస యోగ్యం కానీ ఆర్కిటికాలోనో లేదా అంటార్కిటికాలోనో లేదా చంద్రమండలం మీదనో సూర్యమండలం మీదనో రాజ్యం అనేది ఉండదు. ఎక్కడ ప్రజలు ఉంటారో అక్కడ మాత్రమే రాజ్యం ఉంటుంది. రాజ్యం మానవుల కనీస అవసరాలు తీర్చడం కోసం ఏర్పడి వారికి ఉత్తమ జీవితం అందించడానికి కొనసాగుతుంది అని రాజనీతి శాస్త్రవేత్తల్లో అతి ప్రముఖుడైన అరిస్టాటిల్ పేర్కొన్నాడు. అంటే మనిషి ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం ఏర్పడి అతనికి చాలా ఉన్నతమైన ఉత్తమమైన జీవితాన్ని అందించడమే పరమావధిగా ఈ రాజ్యం కొనసాగుతుంది. అయితే ఇక్కడ వచ్చే తలెత్తే రెండవ ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ప్రజలు ఉంటే దాన్ని రాజ్యం అనాలి అనేది మరొక ప్రశ్న తలెత్తుంది. ఎందుకంటే రాజ్య లక్షణం ప్రజలు అంటున్నాం. మరి ఎంతమంది ప్రజలు ఉండాలి? రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉండాలనే విషయంలో రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఎటువంటి ఏకాభిప్రాయము లేదు. రాజనీతి శాస్త్రాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన గ్రీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో రాజ్యాలు చాలా చిన్నవిగా ఉండేవి. వాటిని నగర రాజ్యాలు అని పిలిచేవారు. అవి చాలా చిన్నవి. సో వాటి దృష్టిని పెట్టుకొని ప్లాటో అనే ఒక గ్రీక్ రాజనీతి శాస్త్రవేత్త రాజ్య జనాభా 5040 ఉండాలని పేర్కొన్నాడు. ఎవరు? ప్లాటో. అదే ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రవేత్త అయిన రూసో రాజ్య జనాభా 10,000 ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. ప్లాటో శిష్యుడు గ్రీకు రాజనీతి శాస్త్రవేత్త అయిన అరిస్టాటిల్ రాజ్య జనాభా మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువ కాకూడదు అని పేర్కొన్నాడు. అంటే ఆ రాజ్య వనరులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఉండాల్సిన దానికంటే తక్కువ మంది జనాభా ఉండద్దు. అలాగే ఆ రాజ్య వనరుల మీద విపరీతమైన ఒత్తిడి కలిగించేలాగా మరీ అధిక సంఖ్యలో కూడా జనాభా ఉండకూడదు. అంటే ఆ రాజ్య భూభాగం వనరులకి అనుగుణంగా ఆ రాజ్య జనాభా ఉండాలని అరిస్టాటిల్ పేర్కొనడం జరిగింది. ప్లాటో ప్రకారం రాజ్య జనాభా, ఆదర్శ రాజ్య జనాభా 5040 ఉండాలి. రూసో ప్రకారం 10,000 మంది జనాభా ఉండాలి. అరిస్టాటిల్ గారి ప్రకారం రాజ్యంలో తగినంత జనాభా ఉండాలి. దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే రాజ్యానికి ప్రజలు అనేది అతి ప్రధానమైన లక్షణం అని తెలుస్తుంది. కానీ రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉండాలనే విషయం మాత్రం యుద్ధమిద్దంగా ఎవరు నిర్ణయించలేదు. ఉదాహరణకు ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూస్తే చైనా లాంటి అత్యధిక జనాభా కలిగిన రాజ్యాలు, ఇండియా వంటి అత్యధిక జనాభా గల రాజ్యాలు ఉన్నాయి. వాటికన్ సిటీ లాంటి అతి తక్కువ జనాభా కలిగిన రాజ్యాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? రాజ్యంలో ప్రజలు ఉండడం ముఖ్యమే తప్ప ఖచ్చితంగా ఇంతమంది జనాభా ఉండాలని ఎక్కడ లేదు. అయితే ఏ రాజ్య ప్రజలు తెలివి కలవాళ్ళు, శ్రమజీవులు, అంకిత భావం కలవాళ్ళు, దేశభక్తి కలిగిన వాళ్ళు ఉంటారో ఆ రాజ్యం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏ రాజ్యంలో ప్రజలు సోమరిపోతులు, తగువులు మారులుగా ఉంటారో ఆ రాజ్యం వేగంగా అభివృద్ధి చెందదు. ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధంలో అణుదాడికి గురై సర్వనాశనం అయిపోయిన జపాన్ ఆ రాజ్య ప్రజల కృషి కారణంగానే ప్రపంచంలో సాంకేతిక రంగంలో ఒక సూపర్ పవర్గా ఎదగలిగింది. ప్రపంచం మొత్తానికి చాలా క్వాలిటీ కలిగిన ఉత్పత్తులు అందించే దేశంగా ఎదగలిగింది. అంటే రాజ్య జనాభా ఎంతమంది ఉన్నారనే దానికంటే ఆ రాజ్య ప్రజల యొక్క
గుణగణాలే చాలా ముఖ్యమైనవి. ఇక రాజ్యం యొక్క రెండవ లక్షణం ప్రదేశము లేదా భూభాగము. ప్రజలు ఒక ప్రదేశంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే వారికి రాజ్యం అనేది ఏర్పడుతుంది. ప్రజలు సంచార జీవులుగా ఉన్నంత, అంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నంత వరకు వాళ్ళకి రాజ్యం అనేది ఉండదు. ఒక నిర్దిష్ట భూభాగంలో ఆ ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే వారికి రాజ్యము లేదా స్టేట్ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు యూదులు అనే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చల్లాచెదురుగా ఉన్నప్పుడు వాళ్ళకి రాజ్యం లేదు. వాళ్ళు ఒక ప్రదేశంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాకే 1948లో వారికి రాజ్యం ఇజ్రాయెల్ అనే ఒక రాజ్యం ఏర్పాటు కావడం అనేది జరిగింది. అంటే జిప్సీలు, నోమాడ్స్ అంటే సంచార జీవితాన్ని గడిపే తెగలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి రాజ్యం అనేది ఉండదు. అంటే ఈ ప్రదేశము లేదా భూభాగం అనేది రాజ్యానికి ఉండే రెండవ భౌతిక లక్షణం. ఇక్కడ కూడా మరొక సమస్య. ఒక రాజ్యానికి ఎంత భూభాగం ఉంటే, అంటే ఎంత భూభాగం ఉంటే రాజ్యం అందాన్ని అనాలి. అంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా, ఎంత ఉండాలి అని. రాజ్య భూభాగం ఎంత ఉండాలనే విషయంలో కూడా రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు తక్కువ భూభాగం ఉంటే ఆ ప్రజల మధ్య ఐక్యత పెరిగి ఆ రాజ్యం చిరకాలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కానీ కొంతమంది మాత్రం రాజ్య భూభాగం ఎంత ఎక్కువగా ఉంటే ఆ రాజ్యానికి అంతగా వనరులు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆ రాజ్యం శక్తివంతంగా ఉంటూ చిరకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ప్రజలు ఎంతమంది ఉండాలనే ఏకాభిప్రాయం ఎలా లేదో రాజ్యానికి సంబంధించి ఎంత భూభాగం ఉండాలనే విషయం కూడా రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఎటువంటి ఏకాభిప్రాయము లేదు. ప్రస్తుత ప్రపంచాన్ని మనం గనక గమనిస్తే రష్యా, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అతి ఎక్కువ భూభాగం లేదా విస్తీర్ణం కలిగిన రాజ్యాలు ఉన్నాయి. వాటికన్ సిటీ, శాన్ మారినో వంటి అతి తక్కువ భూభాగం కలిగిన రాజ్యాలు కూడా ప్రస్తుత ప్రపంచంలో ఉన్నాయి. అంటే రాజ్యానికి భూభాగం ఉండడం అనేది మౌలిక లక్షణం తప్ప ఇంత భూభాగం ఉండాలనేది ఎక్కడ నిర్ణయించబడి లేదు. అయితే ఏ రాజ్య భూభాగంలో చక్కటి శీతోష్ణ స్థితి, సారవంతమైన నేలలు, నీటి వనరులు, ఖనిజాలు ఇటువంటివి లభిస్తాయో ఆ రాజ్యం వేగంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఏ రాజ్యంలో ఇటువంటి వనరులు కానీ రాజ్యం వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనవిగా ఖనిజాలు కానీ లభించవో ఆ రాజ్యం వేగంగా అభివృద్ధి చెందదు. అంటే రాజ్యానికి భూభాగం ఉండాలి. ఆ భూభాగం సారవంతమైనదిగా, ఆ ప్రజలు వేగంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఇక్కడ భూభాగం అంటే కేవలం భూమి మాత్రమే కాదు, ఆ రాజ్యం పైనుండే గగనతలం, టెరిటోరియల్ స్పేస్ అంటారు. అలాగే ఆ రాజ్యం పక్కనే సముద్ర తీరం కనుక ఉంటే ఆ తీరం నుండి 12 నాటికల్ మైళ్ళ వరకు ఉండే సముద్ర జలాలు, టెరిటోరియల్ వాటర్స్ కూడా ఆ రాజ్యానివే అవుతాయి. అంటే ఆ టెరిటోరియల్ వాటర్స్ లో దొరికే మత్స్య సంపద కానీ, ఇతరత్ర ఖనిజాలు, ఆయిల్ లాంటి ఇతరత్ర వనరులు కానీ అవన్నీ ఎవరికి చెందుతాయంటే ఆ రాజ్యానికే చెందుతాయి. కాబట్టి రాజ్యానికి ఉండాల్సిన రెండవ మౌలికమైన లక్షణం ప్రదేశము లేదా భూభాగం. ఇప్పుడు మూడవ లక్షణం, రాజ్యానికి ఉండవలసిన మూడవ లక్షణం ప్రభుత్వము. దీన్నే మనం గవర్నమెంట్ అని పిలుస్తాం. ఏంటి ప్రభుత్వం అంటే, రాజ్యం అనేది ఒక అమూర్తమైన భావన, అబ్స్ట్రాక్ట్. అది కంటికి కనపడదు. రాజ్యం ఉంటుంది కానీ అది కంటికి కనపడదు. రాజ్యం తరపున అన్ని విధులను నిర్వహించే యంత్రాంగాన్ని ప్రభుత్వం అంటారు. రాజ్యం అసలు ఎందుకు ఏర్పడింది? సమాజం అందరి ప్రయోజనాల కోసం ఏర్పడింది.
ఎట్ ద సేమ్ టైం వ్యక్తికి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఉమ్మడి ప్రయోజనాలకి, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకి మధ్య సంఘర్షణ రాకుండా చూడాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. కానీ సమాజం ఆ పని చేయలేకపోయింది కాబట్టే రాజ్యం అనేది ఏర్పడింది. కాబట్టి సామూహిక లేదా ఉమ్మడి ప్రయోజనాలకు నష్టం కలగని రీతిలో వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేలా చూడడానికి అవసరమైన నియమావళిని రూపొందించి దాన్ని అమలుపరిచే ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే రాజ్యం. కానీ రాజ్యం కంటికి కనపడదు కాబట్టి రాజ్యం తరపున ఆ పనులన్నింటినీ చేసి పెట్టే వ్యవస్థే లేదా ఏజెన్సీనే ప్రభుత్వం అని మనం పేర్కొనవచ్చు. రాజ్యం తరపున అన్ని విధులు నిర్వహించే యంత్రాంగమే ప్రభుత్వము. రాజ్యం యొక్క అభీష్టాన్ని వ్యక్తం చేసి అమలుపరిచే యంత్రాంగమే ప్రభుత్వము. ప్రజలకు అవసరమైన శాసనాలను రూపొందించి ఆ శాసనాలను అమలుపరిచి ఆ శాసనాలను అతిక్రమించిన వాళ్ళని శిక్షించే వ్యవస్థే ప్రభుత్వం. అంటే రాజ్యంలో ఉండే ప్రజలు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన వ్యవస్థే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లేని ప్రజలు ఒక అరాచకమైన, ఒక అసంబద్ధమైన గుంపుగా మిగిలిపోతారని ఎటిల్ అనే పండితుడు అందుకోసమే పేర్కొన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాసులో టైం అయినప్పటికీ ఓ లెక్చరర్ రాలేదనుకుందాం. ఆ క్లాస్ ఎలా ఉంటుంది? గోలగోలగా ఉంటుంది. స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఆ క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్కి తెలుసు లెక్చరర్ రాకపోయినా కామ్గా ఉండాలి, చదువుకోవాలి అని తెలుసు. కానీ వాళ్ళు మాట్లాడుకోవడంలో ఆనందం ఉంది కాబట్టి చదువుకోవడాన్ని పక్కకి పెట్టి వాళ్ళు మాట్లాడతారు. లెక్చరర్ కానీ ప్రిన్సిపల్ కానీ కనపడగానే ఆ క్లాసులో ఉండాల్సిన ప్రవర్తన వాళ్ళు అలవాటు చేసుకొని చక్కని కామైపోతారు. అంటే ఇక్కడ క్లాస్కి లెక్చరర్ ప్రిన్సిపల్ ఎలాగో సమాజంలో ప్రజలకి రాజ్యం తరపున ప్రభుత్వం అటువంటి ఒక క్రమబద్ధమైన సామూహిక ప్రయోజనాలకు సంఘర్షణ ఉండని రీతిలో వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేలా చూడడానికి అవసరమైన శాసనాలను రూపొందించి వాటిని అమలు పరిచేదే ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి 3 అంగాలు ఉంటాయి. అవి 1 శాసనశాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. శాసనసభ శాసనాలను తయారు చేస్తుంది. కార్యనిర్వాహక శాఖ శాసనసభ తయారు చేసిన శాసనాలను అమలు చేస్తుంది. న్యాయశాఖ ఆ శాసనాలకు అర్థ వివరణిస్తూ తన ముందుకొచ్చిన వివాదాలను పరిష్కారం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల సమాహారమే ఈ ప్రభుత్వం. మనిషికి లేదా మానవ శరీరానికి గుండె ఎటువంటిదో రాజ్యానికి ప్రభుత్వం అటువంటిదిగా పేర్కొన్నాం. ఈ ప్రభుత్వాలు అనేక రకాలు ఉంటాయి. అది సైనిక పాలన కావచ్చు, రాజరికం కావచ్చు, సమాఖ్య విధానం కావచ్చు, పార్లమెంటరీ విధానం కావచ్చు. అంటే రాజ్యానికి ఒకటే రూపం ఉంటుంది కానీ ప్రభుత్వాలు మాత్రం అనేక రకాలుగా ఉంటాయి. బట్ ఏదో ఒక రూపంలో ఉండే ప్రభుత్వం మాత్రం ఆ రాజ్యంలో తప్పనిసరిగా ఉండాలి. ఇక 4వ లక్షణమైన సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండవలసిన అతి ప్రధానమైన, అతి ముఖ్యమైన లక్షణం. సార్వభౌమాధికారాన్ని ఆంగ్లంలో సావర్నిటీ అని పిలుస్తారు. ఈ సావర్నిటీ అనే పదం సూపరానస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సూపరానస్ అంటే అత్యున్నతమైనది అని అర్థం. రాజ్యానికి మాత్రమే ఉండే ఒక అత్యున్నతమైన అధికారాన్ని సార్వభౌమాధికారం అంటారు. ఈ సార్వభౌమాధికారమే రాజ్యాన్ని సమాజంలో ఉండే అనేక సంస్థల నుండి రాజ్యాన్ని వేరు చేస్తుంది. మనిషి అవసరాలు తీర్చడం కోసం రాజ్యం ఎలా ఏర్పడిందో అలా సమాజంలో అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకి రాజ్యానికి మధ్య ఉండే వ్యత్యాసం రాజ్యానికి ఉండే సార్వభౌమాధికారం. ఈ సార్వభౌమాధికారం కారణంగానే రాజ్యం శాసనాల రూపంలో కొన్ని నియమాలను రూపొందించి
అవి విధిగా ప్రజలు పాటించేలా చేస్తుంది. అవి పాటించని వాళ్ళని శిక్షించేలా చేయగలదు. అంటే అందరి ప్రయోజనాలు, సామూహిక ప్రయోజనాలు ప్రజలందరూ నెరవేర్చేలా చూడడానికి, రాజ్యం శాసనాలు చేయడానికి రాజ్యానికి ఉండే అతి ముఖ్యమైన అధికారమే సార్వభౌమాధికారము. ఈ సార్వభౌమాధికారం ఉన్నంత వరకే రాజ్యం అనేది ఉంటుంది. ఈ మొదటి 3 లక్షణాలు ఉండి సార్వభౌమాధికారం లేకపోతే అది రాజ్యం కాదు. ఈ సార్వభౌమాధికారాన్ని మనం అంతర్గత సార్వభౌమాధికారము, బహిర్గత సార్వభౌమాధికారం అని 2 రకాలుగా విభజించాం. అంతర్గత సార్వభౌమాధికారం అంటే రాజ్యంలో ఉండే ప్రజలు మరియు సంస్థలు అన్నింటినీ తన ఆజ్ఞలను పాటించేలా చేయగలిగే రాజ్యాధికారమే అంతర్గత సార్వభౌమాధికారం. అంటే రాజ్యంలో రాజ్యానికి ఆజ్ఞలిచ్చే మరే అధికారంతో కూడిన వ్యవస్థ ఉండదు. రాజ్యంలో ఉండే ప్రజలు సంస్థలన్నింటినీ రాజ్యమే ఆజ్ఞాపించగలుగుతుంది. అదే అంతర్గత సార్వభౌమాధికారం. ఇక బహిర్గత సార్వభౌమాధికారం అంటే ఆ రాజ్యం ఇతర రాజ్యాలతో ఎలా వ్యవహరించాలనేది ఆ రాజ్యం తనకు తానుగా నిర్ణయించుకుంటుందే తప్ప మరే రాజ్య ఒత్తిడికో జోక్యానికో లొంగి కాదు. అంటే ఒక రాజ్యం స్వతంత్రంగా ఉండడం. బహిర్గత సార్వభౌమాధికారం అంటే అంతర్గత బహిర్గత విషయాల్లో పూర్తి స్వతంత్రంగా ఉంటే దాన్ని సార్వభౌమాధికారం కలిగి ఉండొచ్చు అంటారు. 1947 ఆగస్టు 15కు ముందు భారతదేశంలో ప్రజలున్నారు, భారతదేశంలో ప్రదేశం ఉంది, భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. కానీ భారతదేశానికి ఏం లేదు, స్వతంత్రం లేదు. కాబట్టి ఆ రోజు భారతదేశం దేశమే కానీ రాజ్యం కాదు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ తనకు నచ్చినట్టుగా వ్యవహరించగలిగే సార్వభౌమాధికారం భారతదేశానికి లభించింది. కాబట్టి భారతదేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నుండి ఏమైంది, ఒక రాజ్యంగా మారగలిగింది. ఇవి రాజ్యానికి ఉండే ప్రధానమైన 4 లక్షణాలు: ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం. ఇవి కాకుండా రాజ్యం యొక్క 5వ లక్షణంగా అంతర్జాతీయ గుర్తింపు అనే దాన్ని ఆధునిక న్యాయశాస్త్రవేత్తలు రాజ్యానికి ఉండాల్సిన 5వ లక్షణంగా పేర్కొంటుంది. ఒక రాజ్యాన్ని ఇతర రాజ్యాలు గుర్తించడాన్ని, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి లాంటివి గుర్తించడాన్ని అంతర్జాతీయ గుర్తింపు లేదా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అని పేర్కొంటుంది. ఒక రాజ్యాన్ని ఇతర రాజ్యాలు గుర్తించడం వల్ల ఆ రాజ్యాలతోటి ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లాంటివి చేయడానికి ఆ రాజ్యానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆధునిక కాలంలో రాజ్య లక్షణంగా అంతర్జాతీయ గుర్తింపును న్యాయశాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే అంతర్జాతీయ గుర్తింపు రాజ్యానికి ఉండాల్సిన అత్యంత ఆవశ్యకమైన లక్షణం అయితే కాదు. ఈ అంతర్జాతీయ గుర్తింపు లేకపోయినప్పటికీ ఆ రాజ్య హోదాకు కానీ మనుగడకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఉదాహరణకు కమ్యూనిస్ట్ చైనాను ప్రారంభంలో చాలా రాజ్యాలు గుర్తించలేదు, అయినప్పటికీ ఇది రాజ్యం. అలాగే ఇజ్రాయెల్ను నేటికి కొన్ని అరబ్ రాజ్యాలు ఒక రాజ్యంగా గుర్తించడం లేదు, అయినప్పటికీ ఇజ్రాయెల్ రాజ్యం. అంటే ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం అనే 4 లక్షణాలు, ఈ 4 మౌలిక లక్షణాలు కలిగి ఉంటేనే అది రాజ్యం అవుతుంది. అంతర్జాతీయ గుర్తింపు అనేది ఆ రాజ్యం వేగంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే ఒక లక్షణమే తప్ప ఆ రాజ్యం మనుగడకు కానీ ఆ రాజ్య హోదాకి ఈ లక్షణం లేనంత మాత్రాన ఎటువంటి నష్టము లేదు. ప్రియమైన విద్యార్థులారా, ఈ క్లాసులో మనం రాజ్యం దాని లక్షణాలు, అలాగే రాజ్యం దాని నిర్వచనాలు తెలుసుకున్నాం. ఈ మొత్తాన్ని ఒకసారి మనం రివిజన్ చేద్దాం. రాజ్యానికి ఉండాల్సిన 4 ప్రధాన లక్షణాలు: 1 ప్రజలు, 2 ప్రదేశము, 3 ప్రభుత్వము, 4 సార్వభౌమాధికారం. రాజ్యం మానవ నిర్మిత సంస్థ. రాజ్యం ప్రజల కోసమే ఏర్పడింది కనుక ప్రజలు లేని అంటార్కిటికాలోనో, ఆర్కిటికాలోనో, చంద్రమండలం మీదనో, సూర్యమండలం మీదనో రాజ్యం అనేది ఉండదు. అయితే రాజ్యంలో ఎంత జనాభా ఉండాలనే విషయంలో రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. ప్రస్తుత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా వంటి రాజ్యాలు ఉన్నాయి, అతి స్వల్ప జనాభా కలిగిన వాటికన్ సిటీ వంటి రాజ్యాలు కూడా ఉన్నాయి.
రాజ్యానికి జనాభా ముఖ్యమే తప్ప ఇంతమంది జనాభా ఉండాలని ఎక్కడ రాజనీతి శాస్త్రం కానీ రాజనీతి శాస్త్రవేత్తలు కానీ పేర్కొనడం జరగలేదు. అయితే ఏ రాజ్య ప్రజలు మంచి గుణాలు కలిగి ఉంటారో, అంటే కష్టపడే తత్వం కానీ తెలివితేటలు కానీ దేశభక్తి అంకిత భావం లాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఆ రాజ్యం జపాన్ లాగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. రాజ్యానికి ఉండాల్సిన రెండవ భౌతిక లక్షణం ప్రదేశము లేదా భూభాగము. ప్రజలు సంచార జీవులుగా ఉన్నంత వరకు వారికి రాజ్యం అనేది ఉండదు. ప్రజలు ఒక నిర్దిష్ట భూభాగంలో స్థిరపడినప్పుడు మాత్రమే వాళ్ళకి రాజ్యం అనేది ఏర్పడుతుంది. 1948కి ముందు యూదులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చెల్లాచెదురుగా తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి రాజ్యం లేదు, ఎందుకంటే వాళ్ళు సంచార జీవులు. ఎప్పుడైతే వాళ్ళు ఒక నిర్దిష్ట భూభాగంలో స్థిరపడ్డారో వాళ్ళకి 1948లో ఇజ్రాయెల్ అనే ఒక రాజ్యం ఏర్పడడం జరిగింది. మరి ఆ రాజ్య భూభాగం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలనే విషయంలో కూడా రాజనీతి శాస్త్రవేత్తల మధ్య ఎటువంటి ఏకాభిప్రాయం లేదు. కొంతమంది చిన్న రాజ్యాలు మంచివని పేర్కొంటే కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు పెద్ద రాజ్యాలు మంచివని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో చైనా లేదా కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అతి పెద్ద రాజ్యాలు ఉన్నాయి, అంటే ఎక్కువ విస్తీర్ణం భూభాగం కలిగిన రాజ్యాలు ఉన్నాయి. శాన్ మారినో లాంటి అతి తక్కువ భూభాగం కలిగిన రాజ్యాలు కూడా ఉన్నాయి. ఇక రాజ్యానికి ఉండాల్సిన మూడో లక్షణం ప్రభుత్వం. రాజ్యం తరపున అన్ని విధులు నిర్వర్తించే యంత్రమే ప్రభుత్వం. రాజ్య అభిష్టాన్ని వ్యక్తం చేసి అమలుపరిచే యంత్రాంగమే ప్రభుత్వం. రాజ్యం అనేది ఒక అమూర్తమైన భావన, అది కంటికి కనపడదు. కాబట్టి రాజ్యం తరపున రాజ్యం నిర్వహించాల్సిన పనులన్నింటినీ నిర్వహించేదే ప్రభుత్వం. రాజ్యం తరపున శాసనాలు చేసేది, ఆ శాసనాలను అమలుపరిచేది, ఆ శాసనాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళని శిక్షించేది, రాజ్యం ప్రజలకు చేయాలనుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అమలుపరిచేది ఇవన్నీ ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం లేని ప్రజలు అరాచకమైన ఒక అసంబద్ధమైన గుంపుగా మిగిలిపోతారని ఏటిలని ఒక రాజనీతి శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. శరీరానికి గుండె ఎటువంటిదో రాజ్యానికి ప్రభుత్వం అటువంటిది. ఇక రాజ్యం నాలుగవ మౌలిక లక్షణం సార్వభౌమాధికారం. రాజ్యానికి మాత్రమే ఉండే ఒక అత్యున్నతమైన ప్రత్యేకమైన అధికారాన్ని సార్వభౌమాధికారం అని పేర్కొంటారు. సమాజంలో రాజ్యంతో పాటు అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు వేటికి లేనిది రాజ్యానికి మాత్రమే ఉన్నది సార్వభౌమాధికారం. కనుక సార్వభౌమాధికారం ఉన్నంత వరకే రాజ్యం ఉంటుంది. అంటే శరీరానికి ప్రాణం ఎటువంటిదో రాజ్యానికి సార్వభౌమాధికారం అటువంటిది. రాజ్యాన్ని సార్వభౌమాధికారాన్ని వేరు చేయలేము. సార్వభౌమాధికారం నశిస్తే రాజ్యం నశించినట్లే. ఈ సార్వభౌమాధికారానికి రెండు అంశాలు ఉన్నాయి: అంతర్గత సార్వభౌమాధికారము, బహిర్గత సార్వభౌమాధికారం. ఒక రాజ్య అంతర్గత విషయాల్లో ఇతర రాజ్యాల జోక్యానికి వీలు లేకపోతే ఆ రాజ్యానికి బహిర్గత సార్వభౌమాధికారం ఉంది. అంతర్గత విషయాల్లో ఆ రాజ్యం తనకు నచ్చినట్టుగా ఉండగలిగితే ఆ రాజ్యానికి అంతర్గత సార్వభౌమాధికారం ఉన్నది. అంటే ఆ రాజ్యాన్ని అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ మరొక రాజ్యం కానీ మరొక సంస్థ కానీ శాసించలేదు. ఇంతటి అత్యున్నత అధికారం ఆ రాజ్యానికే ఉంటుంది, అదే సార్వభౌమాధికారం. ఐదవ ఆవశ్యక లక్షణంగా అంతర్జాతీయ గుర్తింపు. రాజ్యాన్ని ఇతర రాజ్యాలు గుర్తించడాన్ని అంతర్జాతీయ గుర్తింపు అంటారు. కానీ అంతర్జాతీయ గుర్తింపు లేనంత మాత్రాన రాజ్య హోదాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇది లేకపోయినా కూడా ఈ 4 మౌలిక లక్షణాలు ఉంటే ఇది రాజ్యమే అవుతుంది. ఈ 4 మౌలిక లక్షణాలు గార్నర్ గారు ఇచ్చిన నిర్వచనంలో మాత్రమే ఉన్నాయి. ఒక నిర్దిష్ట భూభాగంలో స్థిర నివాసులై ఉంటూ ఒక వ్యవస్థాపిత ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న స్వతంత్ర గల ప్రజా సముదాయమే రాజ్యం అని గార్నర్ పేర్కొన్నారు. రాజ్యానికి ఉండాల్సిన రెండవ లక్షణం ప్రదేశం. ఇది నిర్వచనంలో మొదట్లోనే ఒక వ్యవస్థాపిత ప్రభుత్వం అంటే రాజ్యం. మూడో లక్షణం కూడా ఈ నిర్వచనం. స్వతంత్రత గల అంటే సార్వభౌమాధికారం గల నాలుగవ లక్షణం ఉంది. ప్రజా సముదాయము, ప్రజలు. అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితులైన ప్రజలే రాజ్యం అని బ్లంటిష్లీ నిర్వచనంలో ప్రజలు, ప్రభుత్వము, భూభాగం అనేది ఉంది, కానీ సార్వభౌమాధికారం లేదు కాబట్టి అది సమగ్రమైన నిర్వచనం కాదు. అలాగే వుడ్రో విల్సన్ గారు ఇచ్చిన నిర్వచనంలో కూడా ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ధ ప్రభుత్వం గల ప్రజలే రాజ్యము అని పేర్కొన్నారు. ఇందులో కూడా
రాజ్య ప్రధాన లక్షణమైన సార్వభౌమాధికారం లేదు. ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వం అనే 3 లక్షణాలు మాత్రం ఉంది. కానీ గార్నర్ ఇచ్చిన నిర్వచనంలో రాజ్య 4 మౌలిక లక్షణాలు ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం ఉన్నాయి కాబట్టి రాజ్యానికి సంబంధించి అతి సమగ్రమైన లక్షణంగా గార్నర్ ఇచ్చిన నిర్వచనాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. రాజ్యము, సమాజము మధ్య గల వ్యత్యాసాలు లేదా తేడాలు లేదా భేదాలు ఏమిటి అనేది మనకి ఈ పాఠ్యాంశంలో ఒక 5 మార్కులు ప్రశ్న. ఆ రాజ్యానికి, సమాజానికి మధ్య ఉండే తేడాలు ఏంటో మనం తెలుసు. అది తెలుసుకునే ముందు కొంత పరిచయం లేదా ఉపోద్ఘాతాన్ని ప్రారంభిద్దాం. మానవుడు సంఘజీవి మరియు రాజకీయ జీవి అని అరిస్టాటిల్ అన్నారు. మొదట సంఘజీవిగా ఉన్న మానవుడు తర్వాత రాజ్యాన్ని, ఇతర రాజకీయ సంస్థలను ఏర్పాటు చేసుకుని రాజకీయ జీవిగా మారాడు. అంటే మొట్టమొదట ఏర్పాటైంది సమాజము, ఆ తర్వాతే రాజ్యం ఏర్పాటు. మరి సమాజ ఏర్పాటు దగ్గర ఆగకుండా రాజ్యం అనే వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? మనిషికి వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో ఇతరులతో కలిసి జీవించేటప్పుడు సామూహిక లేదా ఉమ్మడి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రతి వ్యక్తి ఉమ్మడి ప్రయోజనాలు, సామూహిక ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత. ఈ వ్యక్తిగత ప్రయోజనాలకి, ఈ సామూహిక ప్రయోజనాలకి మధ్య ఉండే సంఘర్షణను శిక్షించే అధికారం లేకపోవడం వలన సమాజం ఆపలేక. సమాజం ఏర్పాటైంది కూడా అందరి ప్రయోజనాలను కాపాడ్డారు. కానీ సమాజం సహకారం మీద ఆధారపడి పరిపాలిస్తుందే తప్ప సమాజానికి దండించే అధికారం లేదు. ఈ కారణంగా ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటుపడతామని చెప్పిన వ్యక్తులే మళ్ళీ దానికి తూటుపోస్తూ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం స్టార్ట్. దీన్ని నివారించడానికే సామూహిక ప్రయోజనాలను నెరవేరుస్తూనే తన వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి రాజ్యం అనే వ్యవస్థను మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రాజ్యము, సమాజము ఒకటి కాదు. మొట్టమొదట సమాజం, ఆ తర్వాత రాజ్యం ఏర్పడింది. అటువంటి రాజ్యానికి, సమాజానికి మధ్య ఉండే వ్యత్యాసాలు లేదా తేడాలు ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సమాజంలో అనేక సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల్లో రాజ్యం ఒకటి మాత్రమే. రాజ్యం అనేది ప్రధానంగా ఒక రాజకీయ సంస్థ. సమాజంలో మనిషి అవసరాలు తీర్చడానికి, అంటే రాజకీయ అవసరాలు తీర్చడానికి రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, మతపరమైన అవసరాలు తీర్చడానికి మత సంస్థలు, ఆర్థికపరమైన అవసరాలు తీర్చడానికి ఆర్థిక సంస్థలు, సాంస్కృతిక పరమైన అవసరాలు తీర్చడానికి సాంస్కృతిక సంస్థలు ఉంటాయి. కాబట్టి రాజ్యం కేవలం ఒక రాజకీయ సంస్థ, అదే సమాజం ఒక సాంఘిక సంస్థ. స్టేట్ ఈజ్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్, whereas సొసైటీ ఈజ్ ఎ సోషల్ ఆర్గనైజేషన్. రాజ్యం ప్రయత్నపూర్వకంగా ఏర్పాటైన ఒక కృత్రిమ సంస్థ. రాజ్యం తనకు తానుగా ఏర్పడల, ప్రజలు దాన్ని ఏర్పాటు చేస్తేనే ఏర్పడింది. కానీ దానికి భిన్నంగా సమాజం సహజంగా ఏర్పడింది. మనిషిలో కలిసి జీవించాలి అనే ఒక సహజాతం, ఒక ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. ఇది ఉండడం వల్లనే మనుషులందరూ కలిశారు. అందువల్ల సమాజం అనేది దానంతటదే ఏర్పడింది. అంటే సమాజం కలిసి జీవించాలనే మనిషి కోరిక వల్ల సహజంగా ఏర్పాటైన సంస్థ. కానీ సమాజం ఉమ్మడి ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైనందున రాజ్యం అనే ఒక వ్యవస్థను మనిషి ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సమాజం సహజంగా ఏర్పాటైన సంస్థ, రాజ్యం మాత్రం ప్రయత్నం చేయడం వల్ల ఏర్పాటైన సంస్థ. మూడవ వ్యత్యాసం, మొట్టమొదట సమాజం ఏర్పడి తర్వాతే రాజ్యం ఏర్పడింది కాబట్టి రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది. అదే సమాజం రాజ్యం కన్నా ముందు ఏర్పడింది. రాజ్యానికి మనం రెండవ లక్షణం ఇంత ముందు క్లాసులోనే తెలుసుకున్నాం. రాజ్యానికి ఉండాల్సిన రెండవ భౌతిక లక్షణం భూభాగము లేదా ప్రదేశం. అంటే ఒక రాజ్యాన్ని ఇతర రాజ్యాలు గుర్తించాలి అంటే అది ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలి. ఉదాహరణకు భారతదేశం అంటే ఉత్తరాన హిమాలయాలు,
దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం. ఈ మధ్యలో ఉండే భూభాగం భారతదేశం అని చెప్తాం. లేదా నిర్దిష్ట అక్షాంశాలు, రేఖాంశాల మధ్యలో ఉండేదని భారతదేశం అని చెప్తాం. అంటే ప్రతి దేశానికి, అంటే ప్రతి రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. కాబట్టి రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. సమాజం అనేది ఒక మానసిక భావన. భారతీయ సమాజం, అమెరికన్ సమాజం, బ్రిటిష్ సమాజం, పాకిస్తానీ సమాజం, ఇవి మానసిక భావనలు. మానసిక భావనకి భౌగోళిక హద్దులు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది, సమాజానికి సార్వభౌమాధికారం లేదు. సమాజానికి దండించే, శిక్షించే అధికారం లేదు. తాను అనుకున్న దాన్ని సమాజంలో ఉండే ప్రజలు నెరవేర్చకపోయినా దాన్ని సహకరించమని అడుగుతుందే తప్ప అతిక్రమించిన వాళ్ళని శిక్షించే అధికారం సమాజానికి లేదు. ఈ కారణంగానే రాజ్యం అనే ఒక దండించే అధికారంతో కూడిన వ్యవస్థను మనిషి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి సమాజానికి సార్వభౌమాధికారం లేదు, రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉన్న కారణంగా రాజ్యం ఏ నియమాలను రూపొందించి అమలు చేస్తుందో వాటిని ఉల్లంఘించిన వాళ్ళని, అతిక్రమించిన వాళ్ళని శిక్షించగలుగుతుంది. సార్వభౌమాధికారం ఉంది అంటేనే ఆ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకించిన వాళ్ళని శిక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యానికి ఉంటుంది. దానికి భిన్నంగా సమాజానికి సార్వభౌమాధికారం లేదు. కాబట్టి సమాజం తన నియమాలను ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించలేదు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది. అంటే రాజ్యం వెనుక ఫోర్స్, బలప్రయోగం ఉంటుంది. రాజ్యం శాసనాలు రూపొందిస్తుంది. ఆ శాసనాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఉదాహరణకు ట్రాఫిక్ రూల్స్ ని రాజ్యం అమలు చేస్తుంది. ఆ ట్రాఫిక్ రూల్స్ ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద పెనాల్టీస్ వేస్తుంది. అలాగే ఇవి నేరాలని ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పింది భారతదేశం. ఆ నేరాలు చేసిన వాళ్ళని ఏం చేస్తుంది? తన శాసనాలు ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళని శిక్షిస్తుంది. అంటే రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది అంటే ఆ సార్వభౌమాధికారంతో తను చెప్పిన విషయాలను పాటించిన వాళ్ళని దండించే, శిక్షించే అధికారం ఉంది. అంటే రాజ్య సార్వభౌమాధికారం అంటే రాజ్యానికి బలప్రయోగం, ఫోర్స్ చేసే అధికారం ఉంది. కాబట్టి రాజ్యం బలప్రయోగం అనే అధికారం మీద ఆధారపడి పనిచేస్తుంది. అందుకు భిన్నంగా సమాజం ప్రజల సహకారం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది బలప్రయోగం మీద ఆధారపడి రాజ్యం పనిచేస్తే, సమాజం ప్రజల సహకారం మీద ఆధారపడి మాత్రమే పనిచేస్తుంది. రాజ్యం తాను అనుకున్న విషయాల్ని శాసనాల రూపంలో ప్రజలకు చెప్తుంది. అంటే రాజ్యం మాట్లాడే భాష, రాజ్యం యొక్క సార్వభౌమాధికారం శాసనాల రూపంలో వ్యక్తం అవుతుంది. రాజ్యంలో నివసించే వ్యక్తుల యొక్క బహిర్గత ప్రవర్తనను నియంత్రించడానికి రాజ్యం అమలుపరిచే నియమ నిబంధనలే శాసనం. అంటే రాజ్యంలో ఉండే ప్రజలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో రాజ్యం తన శాసనాల ద్వారా చెప్తుంది. ఆ శాసనాలను ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించగలుగుతుంది. అంటే రాజ్యం మాట్లాడే భాష శాసనం. కాబట్టి రాజ్యంలో ఉండే ప్రజల్ని శాసనాల ద్వారా పరిపాలిస్తుంది. దానికి భిన్నంగా సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా పరిపాలిస్తుంది. ఆచారము, సంప్రదాయం అంటే ఏంటి? ఎప్పుడో గతంలో ఎవరో ఒకళ్ళు ఒక అలవాటును ప్రారంభిస్తారు. ఆ అలవాటు నచ్చడం వలన అక్కడ ఉన్న వాళ్ళు ఆ తర్వాతి తరం, ఆ తరువాత తరం, ఆ తరువాత తరం పాటిస్తూ పోతారు. అలా ఆ అలవాటు కాస్త ఏమవుతుంది? ఎక్కువ మంది పాటించడం వల్ల ఒక ఆచారము లేదా ఒక సంప్రదాయము, ఒక వాడుకగా స్థిరపడిపోతుంది. అంటే సమాజంలో అన్ని అలిఖితమైనవే ఉంటాయి. ఉదాహరణకు మనం కుడికాలు లోపల పెట్టి లోపలికి రావాలి, గడప మీద నిలబడకూడదు, లేదా కుడి చేతితోటే డబ్బులు ఇవ్వాలి, తీసుకోవాలి, ఎడమ చేతితో తీసుకోకూడదు, మంచి రోజు, చెడ్డ రోజు, ముహూర్తము, ఇటువంటివి కొన్ని గమనిస్తాం సమాజంలో. ఈ అలిఖిత సంప్రదాయాలను మనం తప్పనిసరిగా పాటిస్తూ ఉంటాం. అంటే సమాజం తాను అనుకున్న నియమాలను ఆచార సంప్రదాయాల రూపంలోనే అమలు చేస్తుంది. అదే రాజ్యం శాసనాల ద్వారా అమలు చేస్తుంది. కాబట్టి రాజ్యం శాసనాల ద్వారా ప్రజల జీవితాన్ని నియంత్రణ చేస్తుంది. సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా ప్రజల జీవితాన్ని నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తుంది. రాజ్యం తరపున అన్ని విధులు నిర్వహించే యంత్రాంగమే ప్రభుత్వం. అంటే రాజ్యం ఏదైతే అనుకుంటుందో దాన్ని అమలు చేయడానికి దానికి ప్రభుత్వం అనే ఒక ఏజెన్సీ ఉంది. కానీ సమాజానికి మాత్రం
సమాజం అనుకున్న విధానాలు అమలు చేయడానికి రాజ్యానికి ప్రభుత్వం అనే ఏజెన్సీ ఎలా ఉందో అటువంటి ఏజెన్సీ సమాజానికి లేదు. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ. కారణం ఏంటంటే రాజ్యం ప్రధానంగా రాజకీయ విషయాలకు మాత్రమే పరిమితమైంది. అదే సమాజంలో అనేక రకాల సంస్థలు ఉంటాయి. రాజకీయ అవసరాలు తీర్చే రాజకీయ సంస్థలు, సామాజిక అవసరాలు తీర్చే సాంఘిక సంస్థలు, ఆర్థిక అవసరాలు తీర్చే ఆర్థిక సంస్థలు, సాంస్కృతిక అవసరాలు తీర్చే సాంస్కృతిక సంస్థలు, మతపరమైన అవసరాలు తీర్చే మతపరమైన సంస్థలు. అంటే రాజ్యం మనిషి యొక్క రాజకీయ అవసరాలు మాత్రమే తీరిస్తే సమాజం మనిషి యొక్క అన్ని అవసరాలు తీర్చగలిగే సంస్థలను కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యంతో పోల్చినప్పుడు సమాజ పరిధి ఎక్కువ, సమాజంతో పోల్చినప్పుడు రాజ్యం పరిధి తక్కువ. అదే విషయాన్ని మనం రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ అని చెప్తాం, సమాజ పరిధి రాజ్య పరిధి కన్నా ఎక్కువ అని చెప్తాం. లాస్ట్ రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైనది, సమాజం పాక్షికంగానే వ్యవస్థీకృతమైనది. ఇక్కడ వ్యవస్థీకృతం అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ అని లెక్క. అంటే ఒక అధికారాన్ని ఒక ఫార్మల్ స్ట్రక్చర్ రూపంలో, అంటే ఒక లాంఛనప్రాయమైన వ్యవస్థ రూపంలో మనం చూపించగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆర్గనైజ్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో మీ కాలేజ్ ఆర్గనైజేషన్ చూడండి. ఉదాహరణకు ఇలా ఉంది అనుకుంటే హైయెస్ట్ లెవెల్లో ఎవరుంటారు? ప్రిన్సిపల్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరుంటారు? లెక్చరర్స్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరుంటారు? సూపరింటెండెంట్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరుంటారు? సీనియర్ క్లర్క్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరుంటారు అంటే జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఆ లాస్ట్ లెవెల్లో ఎవరుంటారు? ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు లేదా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు. లీస్ట్ లెవెల్ ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఇది ఒక ఆర్గనైజేషన్. అంటే కళాశాలలో లేదా కాలేజీలో ఆజ్ఞలు ఇచ్చేదానికి ఒక రూపాన్ని మనం ఇవ్వచ్చు. అప్పర్ లెవెల్లో ప్రిన్సిపల్, నెక్స్ట్ లెవెల్లో లెక్చరర్, ఆ తర్వాత కాలేజీ సూపరింటెండెంట్, ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్, ఆ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, లాస్ట్ లో స్టూడెంట్స్ ఉంటారు. అంటే వివిధ స్థాయిలను ఏర్పాటు చేస్తారు. ఆ స్థాయిలలో కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అవసరమైన అధికారాన్ని ఇస్తారు. అంటే కాలేజీలో హైయెస్ట్ లెవెల్ ఎవరు? ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ ఆజ్ఞలను ఈ కింద వ్యవస్థలన్నీ అంటే కింది స్థాయిలో ఉండే టైర్స్ అంచెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాటించాలి. అలాగే కింది నుంచి ఏం వెళ్తాయి? సలహాలు వెళ్తాయి. అంటే ఎవరు అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ అధికారం ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఒక స్ట్రక్చర్ రూపంలో చెప్పగలుగుతారు. అలాగే మన రాష్ట్రాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి కింద మంత్రి మండలి ఉంటుంది. మంత్రి మండలి కింద చీఫ్ సెక్రటరీ ఉంటాడు. చీఫ్ సెక్రటరీ కింద వివిధ శాఖలకు సంబంధించిన స్పెషల్ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళ కింద సెక్రటరీ ఉంటారు. వాళ్ళ కింద డిప్యూటీ సెక్రటరీ, వాళ్ళ కింద అసిస్టెంట్ సెక్రటరీ, ఇలా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటై ఉంటుంది. ఎవరు ఆజ్ఞలు ఇవ్వాలి, ఎవరు దాన్ని పాటించాలి, ఎవరికి ఏ బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యత నిర్వహించడానికి ఏ అధికారాలు ఉన్నాయి అనే దాన్ని మనం ఒక పట రూపంలో కనుక ఇవ్వగలిగితే దాన్ని ఫార్మల్ ఆర్గనైజేషన్ లేదా లాంఛనప్రాయమైన వ్యవస్థ అని పిలుస్తారు. రాజ్యం అనేది శాసనాల ద్వారా పనిచేస్తుంది కాబట్టి రాజ్యం వివిధ వ్యవస్థలను ఏర్పాటు చేసి వివిధ అంచెలను ఏర్పాటు చేసి ఆ అంచెలకు బాధ్యతలను అధికారాన్ని అప్పచెప్తుంది. కాబట్టి రాజ్యంలో ప్రతిదీ ఎలా ఉంటుంది? లాంఛనప్రాయమైన వ్యవస్థగానే ఉంటుంది. కాబట్టి రాజ్యం అనేది ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్, పూర్తిగా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్, వ్యవస్థీకృతంగా ఉంటుంది. దానికి భిన్నంగా సమాజం పాక్షికంగానే వ్యవస్థీకృతమైనది. అంటే సమాజంలో ఉండే కొన్ని వ్యవస్థలు ఆర్గనైజ్డ్ అయి ఉంటాయి, కొన్ని వ్యవస్థలు ఆర్గనైజ్డ్ గా ఉండవు. అంటే ఇలా ఒక పట సహాయాన వాటికి ఉండే అథారిటీ అంటే అధికారాన్ని మనం చూపించడానికి వీలుండదు. ఉదాహరణకి మీ మీ గ్రామాల్లో మీరు చూస్తారు, ప్రతి మతంలో ఒక పెద్ద ఉంటారు. ఎవరైనా ఎన్నుకున్నారా? ఎవరైనా వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పారా? లేదు. అలాగే మీ ఊళ్ళో చాలా కులాలు ఉంటాయి. ప్రతి కులానికి ఒక పెద్ద ఉంటాడు. అతను చెప్పిన మాట ఆ కులానికి సంబంధించిన వాళ్ళు వింటూ ఉంటారు. ఎవరు ఎన్నుకున్నారు అతన్ని? ఎవరిచ్చారు అధికారాన్ని? ఎవరు ఇవ్వల. అది అంటే కులం గాని, మతం గాని ఇటువంటివన్నీ లాంఛన ప్రాయం కాని వ్యవస్థలు. వాటికి అధికారం ఉంటుందే గాని అది ఇలా స్ట్రక్చర్‌లో చూపించడానికి ఉండదు. అంటే సమాజంలో రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు లాంటి ఇటువంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలు ఉంటాయి.
మతము, కులము లాంటి ఆర్గనైజ్డ్ కాని వ్యవస్థలు ఉంటాయి కాబట్టి రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైనది, కంప్లీట్లీ ఆర్గనైజ్డ్. అంటే స్టేట్ ఈజ్ ఏ ఫుల్లీ ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. కానీ సమాజం మాత్రం కొంతమేర మాత్రమే ఆర్గనైజ్ అయ్యింది, కొంతమేర అనార్గనైజ్డ్. అంటే ఫార్మల్ వ్యవస్థ ఉంటుంది, ఇన్ఫార్మల్ వ్యవస్థ, లాంఛనప్రాయమైన వ్యవస్థ, లాంఛనప్రాయం కాని వ్యవస్థలు కూడా ఉంటాయి కాబట్టి సమాజం పాక్షికంగా వ్యవస్థీకృతమైనది అని మనం చెప్పాలి. మరొకసారి దీన్ని విభజించండి. రాజ్యం మనిషి రాజకీయ అవసరాలు తీర్చడం కోసం ఏర్పడింది కాబట్టి రాజ్యం ఒక రాజకీయ సంస్థ. సమాజం అనేది ఒక సాంఘిక సంస్థ. రాజ్యం ప్రయత్నపూర్వకంగా ఏర్పడింది. అంటే రాజ్యం దానికి అది ఏర్పడలా, మనిషి ప్రయత్నం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సమాజం మనిషి కలిసి జీవించాలనే కోరిక మనుషుల్లో ఉండడం వల్ల దానంతట అదే ఏర్పడింది. కనుక సమాజం సహజంగా ఏర్పడింది. సమాజం ముందు ఏర్పడి రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది కాబట్టి రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది. అదే సమాజం రాజ్యం కన్నా ముందు ఏర్పడింది అని మనం మూడో పాయింట్. రాజ్యానికి ఉండాల్సిన రెండవ ముఖ్య లక్షణంగా మనం ప్రదేశము లేదా భూభాగం చెప్పుకున్నాం కాబట్టి రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. సమాజం అనేది ఒక మానసిక భావన కాబట్టి సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి ఉండే నాలుగవ ప్రధాన లక్షణం ఏంటి? సార్వభౌమాధికారం అని రాజ్య లక్షణాల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి రాజ్యానికి సార్వభౌమాధికారం అనే అధికారం ఉంటుంది. సమాజానికి సార్వభౌమాధికారం అనే అధికారం లేదు. సమాజానికే సార్వభౌమాధికారం కనుక ఉండి ఉంటే, అంటే సమాజం తాను ఏ నియమాలను అయితే రూపొందించి అమలు చేయాలనుకుందో ఆ నియమాలను పాటించకపోతే దండించే, శిక్షించే అధికారం సమాజానికి ఉండి ఉంటే రాజ్యం అనేది ఏర్పాటు అయ్యేదే కాదు, సమాజం దగ్గరే ఆగిపోయేవాళ్ళు. అంటే సమాజానికి ఏం లేదు? సార్వభౌమాధికారం అనే అధికారం లేదు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది కాబట్టి తను చెప్పిన నియమాలను పాటించని వాళ్ళని శిక్షించే అధికారం దానికి ఉంటుంది. కాబట్టి రాజ్యం శిక్షించగలదు, సమాజం శిక్షించలేదు, సార్వభౌమాధికారం లేదు. రాజ్యం ఫోర్స్, బలప్రయోగం మీద ఆధారపడి పనిచేస్తుంది. సమాజం ప్రజల సహకారం మీద ఆధారపడి పనిచేస్తుంది. రాజ్యం తన శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. అంటే ప్రజల జీవితాలను నియమ నిబంధనలు, శాసనాల ద్వారా నియంత్రణ చేయగలుగుతుంది. సమాజం ఆచార సంప్రదాయాల రూపంలోనే పరిపాలిస్తుంది. రాజ్య విధానాలను అమలు చేయడానికి రాజ్యానికి ప్రభుత్వం అనే ఒక ఏజెన్సీ ఉంది. రాజ్యం యొక్క మూడో లక్షణం ప్రభుత్వమే. కానీ సమాజ విధానాలను అమలు చేయడానికి రాజ్యానికి ప్రభుత్వం అనే ఏజెన్సీ ఎలా ఉందో అటువంటి ఏజెన్సీ సమాజానికి లేదు. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ. కారణం, రాజ్యం కేవలం రాజకీయ అవసరాలు తీర్చడం కోసమే ఏర్పాటైన సంస్థ. కానీ సమాజం మానవుని అన్ని అవసరాలు తీర్చడానికి అవసరమైన సమస్యలను కలిగింది. కాబట్టి సమాజ పరిధి రాజ్య పరిధి కంటే ఎక్కువ. రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైంది, ఫుల్లీ ఆర్గనైజ్డ్. అంటే ఇది ఒక లాంఛనప్రాయమైన వ్యవస్థ. అదే సమాజంలో కొంత లాంఛనప్రాయమైన వ్యవస్థలు ఉంటాయి, కొన్ని లాంఛనప్రాయం కాని వ్యవస్థలు ఉంటాయి. అంటే ఆర్గనైజేషన్ రూపంలో ఒక అథారిటీ ఏ ఏ అంచెల్లో వస్తుంది, ఎవరు ఆజ్ఞలు ఇస్తారు, ఎవరు వాటిని పాటించాలి, ఎవరు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వాలి, ఆజ్ఞలు ఇవ్వలేరు అనేది ఒక స్ట్రక్చర్ రూపంలో మనం చూపించగలుగుతాం. అటువంటిది సమాజంలో కులము, మతము వంటి సాంస్కృతిక సంస్థలు ఏవైతుందో వాటిని చూపించలేదు. కాబట్టి సమాజం సాక్ష్యంగా మాత్రమే వ్యవస్థీకృతమైనదిగా మనం చెప్పవచ్చు. ఇది మనకి 5 మార్కుల ప్రశ్న కాబట్టి మనం ఒక 6 లేదా 7 పాయింట్లు రాయగలిగితే ఖచ్చితంగా మనకు 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పాయింట్లు ఏవో చెప్తాను, అవి గుర్తుపెట్టుకొని అవే రాయడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. రాజ్యం ఒక రాజకీయ సంస్థ, సమాజం ఒక సాంఘిక సంస్థ. రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది, సమాజం రాజ్యం కన్నా ముందు ఏర్పడింది. రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి, సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది, సమాజానికి సార్వభౌమాధికారం లేదు. రాజ్యం శిక్షించగలదు, సమాజం శిక్షించలేదు. రాజ్యం శాసనాల ద్వారా పరిపాలిస్తుంది, సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా పరిపాలిస్తుంది. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ, సమాజ పరిధి రాజ్య పరిధి కన్నా ఎక్కువ. మనం ఇందులో ఒక 11 పాయింట్లు రాస్తే అందులో నేను ఒక 7 పాయింట్లు టిక్ చేశాను. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది రాస్తే
రాజ్యం ఒక రాజకీయ సంస్థ, సమాజం ఒక సాంఘిక సంస్థ. రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది. సమాజం రాజ్యం కన్నా ముందే ఏర్పడింది. రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది. సమాజానికి సార్వభౌమాధికారం లేదు. రాజ్యం శిక్షించగలుగుతుంది. సమాజం శిక్షించలేదు. రాజ్యం శాసనాల ద్వారా పరిపాలిస్తుంది. సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా పరిపాలిస్తుంది. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ. సమాజ పరిధి రాజ్య పరిధి కన్నా ఎక్కువ.